భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, సమతా మమతల రూపం చల్లనయ్యరా, మన సుందరయ్యరా. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, సమతా మమతల రూపం చల్లనయ్యరా, మన సుందరయ్యరా. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా. రతనాలు పండే చోట భూమి పులకించిందోయ్ పుణ్యుని పుట్టుక చేత. పుట్టింది రతనాలు పండే చోట భూమి పులకించిందోయ్ పుణ్యుని పుట్టుక చేత. పేద సాద బాధలన్నీ తిలకించాడు, పేద సాద బాధలన్నీ తిలకించాడు. సమాజ స్థాపనకై పయనించాడు, తాను పయనించాడు. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, సమతా మమతల రూపం చల్లనయ్యరా, మన సుందరయ్యరా. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా. జీవులకాశ జ్యోతిరా, నిక్కపు సామ్యవాదులకు ఆయన మార్గదర్శిరా. శ్రమజీవులకాశ జ్యోతిరా, నిక్కపు సామ్యవాదులకు ఆయన మార్గదర్శిరా. అధోగతిలో పయనించే జాతికి, అధోగతిలో పయనించే జాతికి ఆయన మార్గమేర ముమ్మాటికి ఆదర్శం రా, ఆదర్శం రా. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా, సమతా మమతల రూపం చల్లనయ్యరా, మన సుందరయ్యరా. భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా. కామ్రేడ్స్, మనల్ని ఉద్దేశించి కామ్రేడ్ వైవి గారు మాట్లాడతారు. కామ్రేడ్స్, సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. సుందరయ్య గారి గురించి ప్రత్యేకించి కమ్యూనిస్టులుగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధులు కానీ చెప్పుకునే వాళ్ళు కానీ, ప్రజాసేవలో ప్రజా జీవనంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు తలుచుకునేటువంటి వారు కామ్రేడ్ సుందరయ్య గారు. ఎందుకంటే సుందరయ్య గారు కమ్యూనిస్టు అయినప్పటికీ రాజకీయాలకు అతీతంగా సుందరయ్య గారిని స్మరించుకోవటం అనేటువంటిది ఆయన ప్రత్యేకత. సుందరయ్య గారు పార్టీగా చూసుకున్నప్పుడు మనకి భారత కమ్యూనిస్టు ఉద్యమానికి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా మనందరికీ తెలుసు. అంతేకాదు మన పార్టీ ఏర్పడినప్పుడు దానికి ప్రథమ పార్టీ కార్యదర్శిగాను తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటానికి అగ్రభాగాన నాయకత్వం వహించిన విషయము మనకి తెలుసు. కమ్యూనిస్టు ఉద్యమంలో రకరకాల ధోరణులు వచ్చినప్పుడు అటువంటి ధోరణులకు వ్యతిరేకంగా పోరాడి ఒక సైద్ధాంతిక పటుత్వంతో పార్టీని నిలబెట్టేందుకు ముందు పీటున్నటువంటి కామ్రేడ్ అని మనకి తెలుసు. అందుకనే సుందరయ్య గారికి ఒక ప్రత్యేకత. ఇది సుందరయ్య గారికి అంటే ఏదో సాధారణంగా మాట్లాడుకుంటే ఏదో ఆయన నిరాడంబరుడు, చాలా సింపుల్గా ఉంటారు అని ఆయన గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అది వాస్తవం. ఎందుకంటే ఈరోజు నిరాడంబరత గురించి చెప్పుకోవటం అంటే రాజకీయ నాయకులు ఎవరికి కూడా తొందరగా చెవులకి ఎక్కేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సుందరయ్య గారు అంటే మిగతా అన్ని అంశాలను వదిలేసి ఆయన ఏదో నిరాడంబరత ఒక్కటే అనేటువంటి అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు
పిలిపించారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారు. 10 కార్లు కాన్వాయ్లో వాడుతూ ఉంటే 4 కార్లు తగ్గించుకోవటం ఈ రోజున పొదుపుగా ఈ రోజున చెప్తా ఉన్నారు. సరే, దానికి ఉన్న రాజకీయ కారణాలు ఇవన్నీ మనకి తెలుసు. సుందరయ్య గారు, మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. మనం ప్రజల కోసం పనిచేసేటప్పుడు మనం ప్రజలలో కలిసిపోయే పద్ధతిలో మన నడవడికి కానీ, మన కృషి కానీ, మన పని పద్ధతులు కానీ ఉండాలి అనేటువంటిది అందులో ఉన్నటువంటి సారాంశం. అందుకనే ఈరోజు చాలామంది ఆరోగ్యాలు బాగోలేక మనుషులు లావెక్కిపోయి సైకిల్ దొక్కుతున్నారు, మరి ఆరోగ్యం కోసం అని చెప్పి. కానీ సుందరయ్య గారు పార్లమెంటు సభ్యుడై ఉండి, పార్లమెంట్ పార్టీ నాయకుడిగా ఉండి, ఆ రోజు ఢిల్లీలో మరి సైకిల్ మీద వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళటం అంటే మరి ఈ రోజుకి ప్రతి ఒక్కళ్ళు తెలిసినటువంటి అంశం. అంటే అదేదో ఉద్దేశపూర్వకంగానో, లేదు ప్రజలు చూడాలనో, టీవీలు చూడాలనో, పత్రికలు చూడాలనో చేసేటువంటి ప్రయత్నాలు కాదు ఈ రోజుల్లో లాగా. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మీడియా కోసమో, సోషల్ మీడియా కోసమో, లేకపోతే పేపర్లో రావడం కోసమో రకరకాల రూపాలు ఏ రకంగా ఎత్తుంటారో మనం చూస్తా ఉన్నాం, ప్రత్యేకంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత. కానీ సుందరయ్య గారు, మనం ఆయన స్వభావంలోనే మొదటి నుంచి మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలకి దగ్గరగా ఉండాలి, మనం ప్రజలతో కలిసిపోయే పద్ధతుల్లో ఉండాలి. మనం ఏదైతే ఈరోజు ప్రజాపంద అని మనం చెప్పుకుంటా ఉన్నామో, సుందరయ్య గారు తన జీవిత ప్రారంభం నుంచి కూడా అడుగు అడుగున ఆయన అమలు చేసినటువంటి మహనీయుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. అందులో కమ్యూనిస్టు ఉద్యమంలో కార్యకర్తలంగా, యువకులంగా ప్రత్యేకంగా మన అందరం కూడా ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఈ అంశం. ఏదో నిరాడంబరత అంటే ఏదో ఒక డ్రెస్ వేసుకుంటాడు ఆయన, సైకిల్ దొక్కుతాడనేది కాదు, అది ఒక భాగం మాత్రమే. కానీ మనం ప్రజల్లాగా కలిసిపోవాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవాలి. అప్పుడే నిజంగా ప్రజల్లో మనకి నాడిని పట్టుకోగలం, ఆ రకంగా మనం ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకోగలం అనేటువంటి అవగాహన అందులో ఉందనే విషయం కూడా మనం ఈ రోజున అర్థం చేసుకోవాలి. అందుకని ఆ రకమైన స్ఫూర్తిని కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయాలంటే పెద్ద పెద్ద కార్లు, కాన్వాయిలు, లేకపోతే పటాటోపాలు, ఆడంబరాలు పెద్ద ఎత్తున నడిచిపోతూ ఉన్నాయి. వీటి ప్రభావాలు ఎంతో కొంత మేరకు ప్రగతిశీల ఉద్యమం మీద, కమ్యూనిస్టు ఉద్యమం మీద కూడా ఏదో రూపంలో పడతా ఉండి వాటి ప్రభావాలకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి మన మీద కూడా ఏదో రూపంలో ఉంది. అందువల్ల అటువంటి వాటి నుంచి నిజమైన కమ్యూనిస్టులుగా మనం మారాలంటే, సుందరయ్య గారికి మనం నిజమైన వాళ్ళు అర్పించాలి అంటే, ఇటువంటి అంశాల్లో ఏ రకంగా మనలో ఎప్పుడెప్పుడు ఏ రకమైనటువంటి ఇట్లాంటి వాటికి గురవుతున్నామా అనేటువంటిది మనం ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని, పరిశీలన చేసుకుని వాటిని అధిగమించేదానికి కృషి చేయటమే సుందరయ్య గారికి మనం అర్పించేటువంటి నిజమైన నివాళి. అంతేకాదు, సుందరయ్య గారి ప్రత్యేకత ఇంకోటి కూడా ఉంది. ఆయన ఏమీ మామూలుగా చూస్తే ఆయన బ్రహ్మాండమైన స్పీకర్ అని ఎవరు అనేవాళ్ళు కాదు, అట్లా ఉండేవాడు కాదు. స్పీకర్గా చెప్పాలంటే బసవన్నయ్య గారు. బసవన్నయ్య గారు వస్తున్నారంటే ఆయన ఎటువంటి ఉపన్యాసాలు ఇస్తాడో అని ఏళ్ళలో కేకలేసేటువంటి ఉండేది. మరి సుందరయ్య గారి మీటింగ్ కూడా కదలకుండానే ఉండేవారు. సుందరయ్య గారు సాదాగా సేదాగా జనానికి అర్థమయ్యే భాషలో ఆయన ఉపన్యాసాలు చెబుతుండేవాడు 2 గంటలు 3 గంటలు. కానీ సుందరయ్య గారి ప్రత్యేకత ఏంటంటే అధ్యయనం. ఒక సమస్యనే అది అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఆఖరికి వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు కూడా ఈ సందర్భాల్లో చెబుతూ ఉంటారు. సుందరయ్య గారు మాట్లాడుతూ ఉన్నారంటే మొత్తం అపోజిషన్ మొత్తం, పార్లమెంట్లో అయితే ప్రధానమంత్రి, ఇక్కడ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రులతో సహా అందరూ పెన్ను పేపరు పట్టుకుని ఆయన చెప్పే ప్రతి విషయాన్ని నోట్ చేసుకుని మరి తర్వాత దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందనేది. అంటే అధ్యయనం అనేటువంటిది కీలకం. ఏదైతే ఈరోజు మరి ప్రజల సమస్యలను అధ్యయనం చేయటం, ప్రజల కష్టాలను అధ్యయనం చేయటం, ఆ రకంగా ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని ఆ ప్రభుత్వం దృష్టిగా తీసుకెళ్ళడానికి కానీ, పోరాటాలను నిర్వహించడానికి కానీ, డిమాండ్లు రూపొందించడానికి కానీ ఈ అధ్యయనం అనేటువంటిది కీలకమైన అంశం. మన ఉద్యమం ఈరోజు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళలో ఈ అధ్యయన లోపం అనేటువంటిది కూడా ఒకటి ఉంది. సుందరయ్య గారి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటిది ఒక ముఖ్యమైన అంశం. సుందరయ్య గారే కాదు, ఈరోజు కమ్యూనిస్ట్ ఉద్యమంలో కార్యకర్తలు కానీ, లేదు రాజకీయాల్లో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఈ అధ్యయనం అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అంశం. అంతేకాదు, ఈరోజు సేవా సహాయ కార్యక్రమాల గురించి మన విజ్ఞాన కేంద్రాల రూపంలోనో, లేదు రకరకాల ట్రస్టుల రూపంలో రకరకాలుగా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇటు ఎంబీకే కావచ్చు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కావచ్చు, ఇవన్నీ ఉండే. కానీ సుందరయ్య గారు తన చిన్న వయసులోనే
ఆయన అలగానిపాడు, నెల్లూరు జిల్లా అలగానిపాడు స్వగ్రామంలోనే ఉంటే మరి ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటే మరి గ్రామంలో ఉండే పేద ప్రజలు, దళితులు, బడుగు బలహీన వర్గాలకి మనం చౌక ధరలకు అందించాలనేటువంటి పేరుతో ఈరోజు మనం కోఆపరేటివ్ సొసైటీల గురించి మాట్లాడుతున్నాం. ఆయన కోఆపరేటివ్ సొసైటీ అని పేరు పెట్టకపోయినా పట్టణాలకు వచ్చి, నగరానికి వచ్చి మరి తక్కువ ధరలకు కొనుక్కెళ్ళి అక్కడ ప్రజలందరికీ కూడా మరి చౌక ధరలకి అందించినటువంటి ఇది. అంటే ఏదో సేవా సహాయ కార్యక్రమాలు మనం చేయాలని ఏదైతే ఇప్పుడు భావిస్తూ ఉన్నామో, సుందరయ్య గారు దాదాపు 100 సంవత్సరాల క్రితమే మరి వాటిని ఆయన ఆచరణలో చేసి చూపించడం. అంతేకాదు కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం. 14-15 సంవత్సరాల వయసులో మరి భూస్వామి కుటుంబంలో ఆయన పుట్టినప్పటికీ మరి ఆ ఇంట్లో మరి సాధారణంగా గ్రామాల్లో జరిగే ఈ కులవివక్షని భోజనాలు పెట్టే దగ్గర పాటించేటువంటి క్రమంలో సుందరయ్య గారు చిన్న వయసులోనే మరి ఈ రకమైన పద్ధతి మంచిది కాదు అని ఎవరో విననప్పుడు, ఆయన మాట ఎవరో లెక్కలేనప్పుడు అప్పుడు వండినటువంటి పదార్థాలు వీళ్ళు ఆ మాట వింటలేదని తీసుకెళ్ళి మట్టి అందులో పోసాడు. ఇంకెవరో పెడతారో పెట్టండి అన్నాడు. అంటే ఆయన నిరసన ఏ రూపంలో ఆ రోజున వ్యక్తం చేశాడు. తర్వాత అందరూ సచ్చినట్టు మళ్ళీ అందరినీ కూర్చోబెట్టి సహపంక్తి భోజనాలు అన్ని కులాలను కూర్చోబెట్టి పెట్టారు. ఇది ఎప్పుడు ఈ 14-15 సంవత్సరాల చిన్న వయసులో. అంటే ఆ రోజు కులవివక్షకు వ్యతిరేకంగా. ఎందుకంటే మనం ఇప్పటికే కులవివక్ష రకరకాల రూపాల్లో ఉంటుందని మనం అనుకుంటా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా పోరాటం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా మన కమ్యూనిస్ట్ ఉద్యమం ముందు ఈ ఆర్థిక సమస్యలతో పాటు సామాజిక సమస్య మీద కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటినీ కలిపి చెప్పుకోవాలంటే, ఒక మాటలో చెప్పుకోవాలంటే సుందరయ్య గారు మాటల మనిషి కాదు. ఆయన మాటలు తక్కువ, ఆచరణలో చేసి చూపించేవాడు. అందువల్ల చాలామంది మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు, చాలామంది గంభీరమైన ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఉంటారు రాజకీయ నాయకుల్లో. కానీ ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. మన చేతల ద్వారా ప్రభావితం చేయాలి, చేతల ద్వారా మన సందేశాన్ని ఇవ్వాలి అనేటువంటి పద్ధతిలో సుందరయ్య గారి జీవితం మొత్తం కూడా ఉంది. అందుకనే కమ్యూనిస్టుల్లో కూడా అందరూ కమ్యూనిస్టులుగా ఉండొచ్చు, ఉత్తమ కమ్యూనిస్టులు, మంచి కమ్యూనిస్టులు అని రకరకాలుగా మరి లీషావచి చెప్పినటువంటి ఏ రకంగా అయితే మనం చూస్తూ ఉంటామో అటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్టు, ఉత్తమ కమ్యూనిస్టు, ఆదర్శ కమ్యూనిస్టు, ఒక మానవతావాది సుందరయ్య గారు. అందువలన వీటన్నిటినీ మన అందరం అవగాహన చేసుకుని అమలు చేయడానికి అన్నీ చేయలేకపోవచ్చు. కానీ ఎవరికి వాళ్ళు ఏమి చేయగలిగితే అది మనం చేస్తే అప్పుడే సుందరయ్య గారికి మనం అర్పించేటువంటి నిజమైన నివాళి. ప్రత్యేకించి నేటి రాజకీయాల్లో యువకులు ప్రత్యేకించి రకరకాల పద్ధతుల్లో పక్కదారులు పడుతున్నటువంటి నేటి నేపథ్యంలో ఆ యువకుల్ని ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది. సుందరయ్య గారి యొక్క జీవిత చరిత్రని, సుందరయ్య గారి యొక్క జీవిత విశేషాలను కూడా యువకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా మనం మరింతగా అవగాహన కల్పించి ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన రాబోయే కాలంలో సుందరయ్య గారికి మనం అర్పించే నిజమైన నివాళి ఏదైతే మనం అనుకుంటా ఉన్నామో ఆయన లక్షణాలను పుణిగిపుచ్చుకొని అమలు చేసేదానికి ప్రయత్నించడం ఆయనకి అర్పించేటువంటి నిజమైన నివాళిని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కామ్రేడ్ వైవి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ఉమామహేశ్వరరావు గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, ప్రియమైన కామ్రేడ్ సుందరయ్య గారి గురించి, వారి జీవిత విశేషాల గురించి వైవి గారు చెప్పారు. ఆయన వర్ధంతి సభలో ఇద్దరు ప్రముఖ నాయకులు కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య, బీటీ రణదేవి గారు చెప్పారు. ప్రపంచంలో ఎంచదగినటువంటి ఉత్తమ కమ్యూనిస్టులో కామ్రేడ్ సుందరయ్య గారు ప్రథముడు. అంతకన్నా మించినటువంటి కీర్తి ఇంకోటి ఉండదు. ఆ సందర్భంగానే మాట్లాడితే ఏంటంటే కమ్యూనిస్టు ఋషి ఆయన గురించి ఇచ్చినటువంటి విశ్లేషణలు అంటే ఈరోజు అనేక రకాలైనటువంటి విశ్లేషణలు ఏది ఎక్కడ తగిలిచ్చినా కానీ సిద్ధాంత నిబద్ధత ఆయనదే, నిర్మాణ దక్షత ఆయనదే, సేవా తత్పరత ఆయనదే, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం ఆయనే. అంటే ఇట్లాగ ఏ విశ్లేషణలు మనం వినియోగించుకోవాలన్నా ఉపయోగించాలన్నా వాటన్నిటికీ నిర్వచనం ఎవర్రా అంటే కామ్రేడ్ పచ్చపల్లి సుందరయ్య గారు. అందుకనే గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకి కూడా ఆదర్శనీయుడు కామ్రేడ్ సుందరయ్య గారు. ఈరోజు వర్తమానంలో అనేక సవాళ్ళు దేశం, రాష్ట్రం, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో నేడు మనం ఉన్నాం. సుందరయ్య గారిని స్మరించుకుంటా ఉంటే
ఈ స్మరించుకునేటటువంటి సందర్భంగానే 50 సంవత్సరాల పాటు భారతదేశంలో విశిష్ట స్థానం కలిగినటువంటి కమ్యూనిస్టు కోటలు బద్దలైనవి. కేరళతో సహా కకావికలైపోతుంది కమ్యూనిస్టు ఉద్యమం అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు కమ్యూనిస్టు సిద్ధాంతం లేకుండా, కమ్యూనిజం అనే ప్రత్యామ్నాయం లేకుండా భారతదేశ మనుగడ అనేటటువంటిది అసాధ్యం, అసంభవం. ఈ అంశాన్ని ఆయన సైద్ధాంతిక రీత్యా ఆయన రూపొందించిన సిద్ధాంతమే కాదు, నేడు వర్తమానంలో కనబడుతున్నటువంటిది కూడా. ఇరాన్ ఎందుకని ఇప్పటిదాకా నిలబడింది? ఇరాన్కు ఉన్నటువంటి కెపాసిటీస్ ఏమిటి? అమెరికాని సవాల్ చేసి నిలబడగలిగినటువంటి పరిస్థితులు అది నిలబడిందని అంటే బికాజ్ ఆఫ్ బిహైండ్ ది స్క్రీన్ చైనా అండ్ రష్యా. రష్యా పెట్టుబడిదారీ దేశంగా కనబడుతుంది, కానీ ఆనాడు యుఎస్ఎస్ఆర్కు ఉన్నటువంటి బలోపేతమైనటువంటి ఆయుధ సంపత్తి, సాంకేతిక సంపత్తి ఈరోజు ఏంటంటే అక్కడ ఇరాన్ని నిలబెట్టడంలో బయటికి కనబడకపోవచ్చు. కానీ అందరి మీద హోంకరించేటటువంటి ట్రంప్ ఎవరి ముందు మోకరిల్లుతున్నాడు? చైనా ముందు మోకరిల్లుతున్నాడు. ఏమిటా చైనా? సోషలిస్ట్ది, కమ్యూనిస్ట్ది. అందుకనే ఈరోజు ప్రపంచంలో అజరామరమైనటువంటి సిద్ధాంతం కమ్యూనిజం తప్ప ఇంకోటి కాదు. ఈ విషయాన్ని ఈరోజు ప్రాపగేట్ చేయాల్సినటువంటి అవసరం నేడు మన మీద ఎంతైనా ఉంది. ఇది మొదటి విషయం కామ్రేడ్స్ ఏంటంటే మనం గమనించాల్సింది. ఎందుకనంటే గుండెలు బాదుకునే కార్యక్రమం కాదు. ఎక్కడికైనా కానీ మొక్కలు ఎప్పుడు కూడా ఏంటంటే గరిక ఊరికనే తొక్కేసి ఇదైనంత మాత్రంలో పోదుగా, మళ్ళా ఖచ్చితంగా వర్షపు చినుకు పడంగానే అది మొలుస్తుంది, నిలబడుతుంది, అది వటవృక్షంగా ఏంటంటే మారేది. అందుకనే మన సిద్ధాంతం అనేటటువంటిది ఆ రూపంలో దానికి అవసరమైనటువంటి నిర్మాణాన్ని మనం జోడించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆయన చేశాడు. ఆ రకంగా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా పెద్ద అటాక్ మన మీద బెంగాల్లో సాగుతున్నప్పుడు 2 ప్రధానమైనటువంటి పద్ధతులు ఆయన అనుసరించినటువంటిది. అప్పుడు జనరల్ సెక్రటరీ ప్రధానమైన దీనిగా ఉన్నాడు. పైన ఉండేటటువంటి ఉపరితలం ఒకటి, కింద ఉండేటటువంటిది. అంటే రాబోయే కాలంలో కూడా అనివార్యమైనటువంటి ఒక పరిస్థితి. పైనుంచి ప్రజా పోరాటాలు, కింద నుంచి అంతర్గత నిర్మాణం. ఆ అంతర్గత నిర్మాణాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే ఖొమైనీని అక్కడ తీసేశారో, 40 మందిని తీసేసిన తర్వాత కూడా ఏమైంది? లేయర్స్ ఈరోజు నిలబడి సవాల్ చేస్తాం. అటువంటి లేయర్స్ నిర్మించాల్సినటువంటి అవసరం ఈరోజు నేడు మన ముందు ఎంతైనా ఉంది. అది అంతర్గతంగా నిర్మిస్తావా, బహిర్గతంగా నిర్మిస్తావా, ఏ రూపంలో అంటే దీన్నే మనం కమ్యూనిస్ట్ భాషలో చెప్పాలంటే ఓపెన్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్, ఈ రకమైనటువంటి రీతిగా మనం. అందుకనే ఆ రోజు కామ్రేడ్ జ్యోతిబాసు ఇక్కడే కృష్ణలంక కట్ట మీద ఆయన ఉపన్యాసం మనం వింటే ఎవరో చీటీ రాసి పంపించారు. మీరు బాంబులు వేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా మీరు బాంబులు వేస్తున్నారు, ఛత్ర పరిషత్ గుండాలు అంటే ఆయన ఒకటే చెప్పాడు, అరే మా మీద ఏంటంటే బాంబులు వేస్తే మమ్మల్ని రసగుల్లాలు ఇసరమంటారా? ఏంటి దాని అర్థం? వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ. ఎటువంటి దానికైనా కానీ కమ్యూనిస్టులు సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. నేడు ఉన్నటువంటి పరిస్థితులు అది అవసరం. ఎందుకనంటే ఈరోజు బీజేపీ మొత్తం భారతదేశ పటం మొత్తం చూస్తే మనకేం కనబడుతుంది? నెత్తి మీద తలకాయి, కిందనున్న కాళ్ళు తప్ప మిగిలినటువంటి పార్శ్వాలన్నీ కూడా కాషాయం అలుముకున్నటువంటి తీరు మనకు కనబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఏకైకమైనటువంటి వెలుగు ఎవర్రా అంటే కమ్యూనిస్టు సిద్ధాంతం తప్ప ఇంకోటి కాదు. అందుకే ఈరోజు మనం ప్రపంచంలో చూసినా, దేశంలో చూసినా ఈరోజు చాలామంది అంతా బీజేపీకి లొంగిన వ్యవహారమే. కానీ లొంగకుండా నిలబడినటువంటిది ఒక సిపిఎం పార్టీ, కమ్యూనిస్టులు తప్ప ఇంకోడెవడో లేడు అనేటటువంటిది వాస్తవమైనటువంటిది. అందుకనే కామ్రేడ్స్ ఏంటంటే మనం ఈరోజు ఆయన నాటినటువంటి విత్తనాలు, అటువంటి నాయకులు నాటినటువంటి విత్తనాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా దశ దిశలా వ్యాపించినాయి. వాటిని మనం విస్తరించాల్సినటువంటి బాధ్యత ఆయన వర్ధంతి నాడు మనం తీసుకోవాల్సినటువంటిది. ఏ తరంగా అయినా కానీ
మా తరమే. ఇప్పుడు మేము ఆయనతో పాటు ఎస్ఎఫ్ఐకి మాకు గైడ్ అయిన ఆ రోజుల్లో ఆయన గైడు. ఎస్ఎఫ్ఐ వాళ్ళంతా అప్పుడు స్టూడెంట్ పవర్ జిందాబాద్ అని అంటే కూర్చోబెట్టి, ఒరే విద్యార్థులు ఒక్కడే ఏడవలేరురా, మొత్తం కార్మిక వర్గం కర్షక వర్గం అందరూ కలిస్తే తప్ప సాధ్యం కాదని ఒక ఆల్టర్నేటివ్ డాక్యుమెంటు తయారు చేసి ఏంటంటే పెట్టింది. అంటే ఈరోజు దేశంలో అన్ని వర్గాల్ని మనం కలుపుకొని ఏ రూపంలో మనం తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ మాట అండర్లైన్ చేసి వాడుతున్నా, తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే దాన్ని కామ్రేడ్ సుందరయ్య గారి జీవితం మనకి నేర్పింది. అందుకనే సిద్ధాంతాన్ని, ఆచరణని, నిర్మాణాన్ని మొత్తాన్ని ఏంటంటే మేళవించి దానికి ముందు ప్రజలు చూసేటటువంటిది అవుట్వర్డ్ అపీరియన్స్. అవుట్వర్డ్ అపీరియన్స్ అని అంటే ఊరికినే మనం దీనికోసం కాదు, ఇందాక చెప్పారు నిస్వార్థం లేకపోతే నిబద్ధత, ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ పైకి కనబడే దానికోసం మనం టెక్నికల్గా ఉండాలి. కాబట్టి జనాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చిరిగిన చొక్కా వేసుకుంటే అదో పెద్ద గొప్పదనం కాదు. వాళ్ళ ఎడల నమ్రత, ప్రజల ఎడల నమ్రత, ప్రజల కోసం వీళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు, నిబద్ధతతో ఉంటారు. అది కామ్రేడ్ సుందరయ్య గారి గురించి మనం తీసుకోవాల్సినటువంటి అంశం. అందుకనే ఈరోజు మన ఆచరణలో కూడా దానికి కావాల్సినటువంటి రీతిగా ప్రజలతో ఎడల చాలా నమ్రతగా ఉండాలి. ప్రజల్ని ద్వేషించటమో లేదా ప్రజల్ని ఈసడించటమో, ప్రజల మీద నమ్మకం కోల్పోవటమో ఎప్పుడైతే జరుగుతుందో కమ్యూనిస్టు సిద్ధాంతానికి చదలబడుతుంది. అందుకనే ఈరోజు ప్రజలే చరిత్ర నిర్మాతలు అనేటటువంటిది వాస్తవ విషయం. ఆ విషయాన్ని ఏంటంటే ఆయన అణగారినటువంటి తెలంగాణలో రుజువు చేసి చూపించాడు. అది తెలంగాణ సాయుధ పోరాటంలో ఏంటి, ఏమాత్రం చేతగానటువంటి చదువు రానటువంటి వాళ్ళు ఒడిశాల దగ్గర నుంచి బందూకులు పట్టుకొని నిజాం నవాబుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే స్థాయికి తీసుకొచ్చాడని అంటే అది గొప్పతనం. అందుకనే కామ్రేడ్స్ ఏంటంటే ఈరోజు సుందరయ్య గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా అనుభవాలు ఇక్కడ ఉన్న కామ్రేడ్స్ అనేక మందికి ఆయనతో పాటు ఉన్నటువంటి అనుబంధం రీత్యా ఉన్నాయి. వాటన్నిటిని ఏకరు పెట్టాల్సిన అవసరంలా. కానీ ఒకటి మాత్రం స్పష్టంగా ఆయన ఆదర్శం నేడు మనకి అవసరం. ఆ ఆదర్శాన్ని తీసుకెళ్ళటం నేడు అవసరం. ఆ ఆదర్శానికి అనుగుణంగా ప్రజల్ని చైతన్యం చేయటం నేటి అవసరం. దాన్ని గమనంలో పెట్టుకొని మనం వ్యవహరిద్దాం. ఆయనకి ఏంటంటే విప్లవ జోహార్లు మరొకసారి నా తరపున మొత్తం మన అందరి తరపున కూడా అర్పిస్తూ, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. సాధిస్తాం కామ్రేడ్ సుందరయ్య గారి ఆశయాల్ని, సాధిస్తాం కామ్రేడ్ సుందరయ్య గారి ఆశయాల్ని. ఉమా గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు సుబ్బరామ గారు ఒక నిమిషం మాట్లాడతారు. సుందరయ్య గారు వర్ధంతి. సుందరయ్య గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన ఏ ఆశయం కోసమైతే మొత్తం యావత్ జీవితాన్ని కృషి చేశారు, కృషి అది కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉండాలి, కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఎలా ఉండాలి అనేది ఈ రోజుకి మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కానీ అందరూ ఆదర్శంగా చెప్పుకునే మహా వ్యక్తి సుందరయ్య గారు. అటువంటి సుందరయ్య గారి దేనికోసం అయితే జీవితాంతం కృషి చేశారో అటువంటి కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన నడిచిన బాటలో కార్యకర్తలందరంగా మనం ఆయన ఆశయాల్లో బాటలో నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుబ్బరామ గారికి ధన్యవాదాలు. మీ కార్యక్రమానికి హాజరైన మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం అందరితో ముగిసింది కామ్రేడ్.